శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌర్జం జరిగినప్పుడు, శుక్రమౌర్జం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్ మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారం కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో 2 వివాహ అవకాశాలు అంటే 2 పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే మీరు మొదటి నుంచి ఇష్టపడుతున్నదే తిరిగి మళ్ళా గతంలో వాళ్ళు డ్రాప్ అయిపోయి ఇప్పుడు రావడం వల్ల దానిని నిర్ణయించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో అది వివాహ విషయంలో ఉన్నటువంటి ఒక నిర్ణయం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మరి వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు కొంతవరకు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఈ వారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఉన్న ప్రాంతంలో కన్నా కొంత వేరే ప్రాంతంలో ప్లేస్ మారే విధంగా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో మీరు కొంతకాలం పాటు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారి అక్కడ విధి నిర్వహణ చేసుకోవడం అన్నదే చాలా మంచి ఆలోచనగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ప్లేస్ మారే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఉద్యోగపరంగా కూడా మీరు చాలా ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మీకు అధికారులతో వేధింపులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడం వల్ల, మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల ఉద్యోగంలో కొన్ని చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
దాని విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి. మరీ అంత నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొద్ది కాలం పాటు లీవ్ తీసుకున్నా సరే ఉద్యోగానికి న్యాయం చేస్తే మంచిది. ఇక భార్యాభర్తల సంబంధ విషయంలో కూడా కొన్ని అపోహలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీకు అత్తవారు తరపు బంధువులతో కానీ, భార్యతో కానీ, భార్య లేదా భర్త తరపు బంధువులతో కొన్ని విభేదాలు వచ్చి అవి పెద్ద మనుషుల వరకు, కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని అంత దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేయవద్దు. ఏదో విధంగా దాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయడం మంచిది తప్ప దాన్ని మరీ పెద్ద చేసుకుంటే చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు నిర్వహిస్తున్నటువంటి కొన్ని బాధ్యతలు ఎదుటి వారికి ఇష్టం లేకపోవడం వల్ల అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం వల్ల కూడా చిన్న సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏమైనా అదనపు బాధ్యతలు లాంటివి కానీ, మనకు సంబంధం లేని బాధ్యతలు కానీ, అటాచ్మెంట్స్ కానీ ఉంటే ఈ సమయంలో దాన్ని వదులుకుంటే అటు మీ ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఫ్యామిలీకి కూడా ఒక విధంగా మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అదనపు బాధ్యతలు కానీ, చిన్న చిన్న బలహీనతలు కానీ ఉంటే అవి 100% వదిలివేయడం మంచిది. అదే మనం ఇందాక అనుకున్నప్పుడు కొన్ని బాధ్యతలు మీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. మీరు కూడా కొన్ని ఆ బాధ్యతల నుంచి బయటపడితే మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ అవకాశాన్ని కొంతమంది మీ మీద మరీ ఇబ్బంది పెట్టి ఇంకా మిమ్మల్ని అదే వాటికి బానిసగా చేసే అవకాశం ఉంటుంది. అది ఏదన్నా అవ్వచ్చు. అది దాన్ని బట్టి మీకు అర్థం చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్త సంబంధీకులతో విరోధం పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా స్త్రీలతో విరోధం పెట్టుకోవడం వల్ల అది మీ ఉద్యోగం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇప్పటిదాకా మీరు అటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక గృహం కొనుక్కోవడం కానీ, కొత్త గృహంలోకి మారడం కానీ, కనీసం అద్దెంట్లోకైనా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మారడం వల్ల మీ జీవితంలో కూడా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం. ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది. దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది.
సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల తమలపాకులు సమర్పించడం వల్ల అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.